పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలిగించావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యా, మా అండకు అండై నిలిచావు. అయ్యి అంటే ఆనందం అంటే మా మర్యాద మిస్టర్ పర్ఫెక్ట్. గుండు సూది గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది, మండిందయ్యా గుండు తెలపని బంధం మెల్లగా మెల్లగా కరగని రెండు మనసులలో గాలి వానలో గాలి నీటిలో పడవ ఇప్పుడు దీన్ని లూజ్ తిన్నాం అనుకో లూజ్ వస్తుంది. ఆడ చుమ్ముకి ఇట్లా బియ్యం కిలో ఉంటాయి, కిలో ఉంటాయి. నేను వెయిట్ ఏ మళ్ళా ఎందుకు వేసుకున్నాను? ఫోన్ చేయి బిర్యానీ పెడుతున్నారు మీ అన్న వాళ్ళని చెప్పు. అమ్మ ఇది కారం కారం ఉంది, తినబుద్ధి అవుతుంది, తినబుద్ధి అవుతలే. తిను పర్లేదు ఏం కాదు. సోను ఓవర్ గుంచుకోరు. అరే మెల్లగా తినరా. అన్నున్న జాలు ఉన్నాడు, నా కడుపు ముందే గురుగురు అంటుంది. ఇక్కడ బాత్రూమ్ కూడా లేదు. మళ్ళీ ఇంకోటి కావాలి. రైట్ పెట్టే అన్న బేసన్లో తింటుందంటే నేను ఇస్తరాకులో తింటాను. మన సపోర్ట్ ఉండాలా ముందే, టైట్ జీన్స్ వాడు చూడు ప్రిపేర్డ్ ఉన్నాడు మొత్తం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బోయిడా బాయ్స్. ఏమైంది పరిశాన్ అవుతున్నా? మొన్ననే లొల్లి పెట్టుకున్నా, మళ్ళీ ఛానల్కి వచ్చేసిన అని చెప్పారు. పిలిచిండు ఇలా జబర్దస్త్ ఫుడ్ ఛాలెంజ్ ఉందనుకో. ఏం లేదు గాయ్స్, లాస్ట్ వీడియోలో కొట్లాడుకున్నాం కదా మల్లిబాయ్తోని. సో కాంప్రమైజ్ చేద్దాం అని చెప్పి ఫుడ్ ఛాలెంజ్ పెట్టినాము. ఆయనకి సపోర్ట్ చేసావు చెప్పవా? నాకు సపోర్ట్ చేస్తావా? సోను అయితే ఛాలెంజ్ ఎవరికి అంటే మల్లిబాయ్కి ఇంకా మా సోను గానికి. వాడు చూడు ప్రిపేర్డ్ ఉన్నాడు మొత్తం. అయితే నేనైతే సపోర్ట్ మల్లిబాయ్కే. అయితే ఫుడ్ చాలా నువ్వురా రే పండు మంచు అటు ఇటు కాలు పెట్టు. ఎవరు తినొద్దు, చూడు వాళ్ళే తినాలా, ఇద్దరే తినాలా. ఇద్దరు తింటే అయితే ఇద్దరు గెలు సేమ్ కావాలి చెప్పు. నాకైతే ఒక ఇంకా అదే బొమ్మ. సరే ఓకేరా, బొమ్మ అయితే ఓకే. బొమ్మ నేను అడిగిన కలిపియాలా? సరే నీకేం కావాలి? అంటే అన్న కోరికలు వేరే ఉన్నట్టుంటది. ఓకే, గెలిచిన వాళ్ళకి ఒక 1000 రూపీస్ గిఫ్ట్ ఇద్దాం. మొన్న కూడా అదే అన్న అవన్నీ గెలిచిన లాలీపాప్ ఇద్దాం. సరే ఏ కలర్? అల్పెన్లీబే సరేనా? డైరీ మిల్క్ అయితే ఆర్డర్ చేసుకోండి. అన్న నంబర్ ఉంది కదా, అన్న నంబర్ ఫోన్ చేయండి, పైసలు కొడతాడు. డైరీ మిల్క్ ఇద్దాం. అన్న డైరీ మిల్క్ అడిగి సరే స్టార్ట్. అన్న నంబర్ ఫోన్ చేసి ఆర్డర్ అయితే రాదు మళ్ళీ, మన సపోర్ట్ ఉండాలా ముందే, టైట్ జీన్స్ ఏ కాదురా, దీన్ని కూర్చోబెడతామా? కింద కూర్చున్నాము. ఇప్పుడు హైలైట్ ఏంటంటే అన్న బేసన్లో తింటాడంటే నేను ఇస్తరాకులో తింటాను.
లెగ్ పీస్లు రైట్ నేను అందులోకి మొత్తం కూడా లెగ్ పీస్ ఏందన్న మొత్తం పీసులే నేను అన్నం తినేసి అయితే చలో చూద్దాం మోర్ తింటారు అన్న 2 ఫ్యామిలీస్ వచ్చినాం. 2 ఫ్యామిలీ, ఒకటేమో 4 ఉంటారు ఇంట్లో. కూర్చోరు మీరు కూడా కూర్చోరు, కొంచెం కొంచెం పెడతాం ప్రసాదం. అరే పని కూర్చో. అదే మళ్ళీ మీరు తినేసారు, మళ్ళీ మేము తింటే మీరు తింటాను. చలో స్టార్ట్. సో గైస్ దీన్ని పెరుగు అంటారు, మా ఊర్లో దీన్ని పెరుగు అంటారు. మీరు ఏమంటారు ఏదైనా ఇష్టం ఏదైనా పోయి ఏదైనా ఏది కానీ అన్నం పడాలి, అన్నకు లెగ్ పీసులు కావాలంట. 2 ఫ్యామిలీలా? సో నాకు ఏం చేయరు ఇది ఫ్యామిలీ అని చెప్పి తెప్పించినా కానీ ఫ్యామిలీ అంతా లేదు. ఉంటారనా? అరే తినేటోళ్ళకి అర్థమైంది డాడీ మొత్తం డైరెక్ట్ గా మీరా లెయ్యి కొంచెం కొంచెం వేసుకొని అదైనా తినేది ఇదైనా తినేది. చల్లగా అయితే టేస్ట్ పోతుంది. మళ్ళీ ఇంకోటి కావాలి. రైట్ పెట్టే గిల్లి ఆడుతుంది గాయస్. ఏ గాయస్ అది నాకు తెలిసి చికెన్ 65 బిర్యానీ కాదు, ఇది దమ్ ఉన్నట్టున్నది. ఫ్రై బిర్యానీ అనుకుంటాను. అది ఫ్రై బిర్యానీ, దమ్ బిర్యానీ. ఇది దమ్ బిర్యానీ, చికెన్ 65. చూడు తినకు. అరే సునను వాసన దమ్ బిర్యానీ ఉన్నది. దమ్ బిర్యానీ అన్నకి ఇచ్చేయి. అన్నకి మొత్తం ఇచ్చేసాయి, ఆడ పెట్టేసి ప్లేట్లో వేసుకుంటాడు అన్ననే. జబ్బో పెట్టుకో, నువ్వు కూడా జబ్బోతుంది లేదా మీ ప్లేట్లు? ఏ వద్దానా మిలుగు తాలైనా తింటారు. ఓవర్ ఎందుకు తింటాం, మొత్తం తినాలా? నాకేమన్నా మొత్తం మీద మళ్ళా రేపటి దినం స్టేటస్ కాకపోతే డ్రాప్ ఆడు అవుట్. అంతేనా? అంతే. నాతో కాకపోతే నేను కూడా డ్రాప్. అంతే. నాతో నేను వేస్తా 2 కూడా. అరే నువ్వు గెలిచిన 1000 రూపాయలు వస్తాయి, నేను గెలిచిన 1000 రూపాయలు వస్తాయి. ఇద్దరం 1000 రూపాయలు డైరీ మిల్క్ అన్నాడు ఆయన. ఎవరు మాకు 1000 రూపాయలు డైరీ మిల్క్ చెప్పినావు. డైరీ మిల్క్ గిఫ్ట్ దాన్ని కూడా ఫ్యామిలీ అంటాడు. 400 రూపాయలు తెచ్చి 600 మేడం. ఏం లేదు, ఇట్లానే బిర్యానీ తినబుద్ధి అవుతుందంటే అన్న ఏమన్నాడంట, బిర్యానీ ఎందుకన్నా డైరెక్ట్ ఛాలెంజ్ పెట్టు మా ఇద్దరికి అని చెప్పానంట. అన్న ఉన్న జాలు ఉన్నాడు, నా కడుపు ముందే గురుగురు అంటుంది. ఇక్కడ బాత్రూమ్ కూడా లేదు. జల్లి దేనా పోయి అన్న ఎప్పుడు తిందామని చూస్తుండు. ఇంకా సుప్రియకి పానీపూరి ఛాలెంజ్ పెట్టు. పాపం రోడ్ గాడు అయితే పెద్ద ఉంది. బరాబర్ ఉంది బాయ్, బరాబర్ ఉంది. సుప్రియ వాళ్ళ అన్నకి ఈరోజు ఛాలెంజ్. డైరెక్ట్ లోనే తినేసేది చికెన్ ఫ్రై. ఇదే 65 బిర్యానీ. రైట్ సోను, నన్ను ఎందుకు ఎక్కువ కొడుతుంది? ఇది చిన్నగా ఉన్నది. ఇది ఎక్కువ ఉంది, ఇది పెద్ద జబ్బాయి. డిస్టికే మనం దాక్తాం. అరే వేసేసినావా డిస్టిక్? అరే ఇసరాకియానా ఇసరాకియరా నీ తలకాయల 5 గంట ఇసరా కోసం డైరెక్ట్ వద్దానా? సరే నీ ఇష్టం, నువ్వు ఎట్లనే నువ్వు తినిపోయి, నీకు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా తిను. నువ్వు ఎట్లా అంటే అట్లా తిన్నా. లెగ్ పీస్ కావాలా లెగ్ పీస్, చెస్ట్ పీస్ కావాలా చెక్ పీస్, లీలా పెరుగున్నావు కదా అది, ఇది కూడా ఉంది. నువ్వు ఎట్లా అంటే అట్లా తిను. నేను ఓడి మళ్ళీ పోయి నువ్వు అట్లనే తినేసే కదా. వద్దు వేసుకొని ముఖం కొట్టినట్టుంటా. అట్లా కొట్టక దగ్గర చలో ఇగో ఫోను. చలో స్టార్టా? అవునా వేసుకొని జరా ముంగట బిర్యానీ పెట్టుకొని ఎవరు ఆగుతారు అంతే కదా. పొద్దున్న నుంచి కూడా ఏం తినలే. చలో రైట్. చలో చలో మెల్లగా సోను ఓవర్ గుంచుకోరు. అరే మెల్లగా తింటరా, ఓవర్ గుంచుకో. అంతగానం ఉంది, నువ్వు అప్పుడే గుర్తుకుంటున్నావు మొత్తం. మధ్యలో పాటలు పాడాలి. అప్పుడే చెప్తున్నావు. మధ్యలో పాటలు పాడాలి, ఒక్కోసారి డ్యాన్స్ కూడా ఆడాలా. అరుగుతుంది. ఏమంటారా ఎక్స్ప్లేటరా?
ఎక్స్లేటర్ కదా అంటే ఏంటంట ఏమన్నా ఎక్స్లేటర్ ఎస్కలేటర్ ఎక్స్కిలేటర్ అది చెప్పి ఎందుకు తిన్నాడు దాని మీద ఉరుకుతాడు. తిన్నాక దాని మీద దొరుకుతావా ఎక్సలేటరా వస్తుంది అవి తెప్పిస్తున్నాం పైనకి పాయింట్ ఏమంటారు ఇవే యాక్టింగ్ ఎందుకు అరే పాయింట్ బటన్ లూజ్ చేసుకో ఇప్పుడే కాదురా ప్యాంట్ బటన్ ఇప్పుడు కాదు కొంచెం పైన లూజ్ చేస్తారు అంత అయిపోయినాక నీళ్ళు తాగాలి ఇప్పుడే చెప్తున్నాం నేనా 65 వచ్చింది నాకు రాలే ఎట్లానా కొత్త పీసులు షేర్ చేస్తున్నాం కొత్త పీసులు ఒక బుక్ అన్నం నీకు దానిలో నుంచి చెస్ట్ పీస్ వేసుకో రెండు 65 కానీ వద్దు కావాలంటే ఒక లెగ్ పీస్ తీసుకో వద్దు అరే మంచిగా ఉన్నారా దీంట్లో పీసులు ఎక్కువనే ఉన్నాయి సోను వేసేమన్నా మీరే నేను ఆడుకుంటే తిన్నది కూడా అరిగిపోతుంది నీకు అట్లా ఇప్పుడు బోనాలు ఉన్నాయి బోనాల సాంగ్స్ ఆయన బాయ్ తింటా అంటుండు ఆయన బాయ్ జింగిల్ పోతున్నట్టున్నాడు చాలా అలాగే డైట్ ఉన్నట్టుంది మంచిగా కూర్చో ఒక పీస్ తీసుకోరా తీసుకోవద్దు తినేద్దాం తీసుకురా సోను మెల్లగా తీసి 10 రూపాయలా అయితే నువ్వు నాకు 100 రూపాయలు ఇచ్చింది మొత్తం వాళ్ళు ఇట్రా ఓవర్ సపోర్ట్ రా నేను ఏడుంటే ఆడ సపోర్ట్ అన్నాను నువ్వు కాదు నీకా నాకు బిర్యానీ కూడా పెడతానికి చాలా మర్యాద ఒక ముద్ద నాకు పొద్దున ఎన్ని బోండాలు విత్ చట్నీ మా డ్యూటీలో బోండా చట్నీయా అలాగే చెప్పకు ఇగో ఇది పాట అదే వాడు మళ్ళా పాట కరెక్ట్ వాడిరు అనుకో లెగ్ పీస్ మళ్ళీ లెగ్ పీస్ ఫ్రీ నువ్వే లేట్ నువ్వు డిస్టర్బ్ అయితే నువ్వు ఇంకో దాంట్లో తింటావు నువ్వు బేసన్లో ఇసరాకు వేసుకొని తింటలేవు నువ్వు ఇంకేం తింటావు బీసన్లో తింటే నేను తినా ఏదో నేను సోనా సపోర్ట్ చేంజ్ ఎవరు సపోర్ట్ చేసినా మేము ఇయ్యం పై మన లేట్ ఉన్నా లేటెస్ట్ ఉంటుంది అంతా అయిపోతుంది అంటావు ఆ టైట్ అయిపోతుంది చూడు ఇప్పుడు అవన్నీ కాదు అన్నా నీకు అర్థమైతలే అన్నా నీ సైడ్ సపోర్ట్ చేస్తే నీకు పీస్ అడుగుతారు నాకు సైడ్ సపోర్ట్ చేస్తే నాకు పీస్ అడుగుతారు ఏం లేదు పీస్ ఏమొద్దానా మంచి ఇల్లు తిను బర్ఫులు అయిపోతుంది ఇది ఎట్టుకో ముంగడా తినేసి సో గైస్ సెకండ్ టైం వేసుకున్నా పీసెస్ ఏరా పీసెస్ ఓడేసుకుంటాడు ఇది కూడా ఏ లేవాలా వేసుకో నే బే అరే వాళ్ళు సీజర్ తీసుకురా సోనిగాడు తింటుండు గట్టిగా రాత్రి వల్ల హాస్పిటల్లో కూర్చోగలాడు మమ్మీ నాకేమైనా అయితే మ్యారేజ్ అన్న కారణం నేనే కారణం కాదు నువ్వు అడిగినావు బిర్యానీ తినిపిస్తున్నావు అని చెప్పి వీడు మెల్లగా నా ప్లేట్లు వేసి ఒకటి పెట్టాను పెడుతుండే మన ఇంటికాడ ఉన్నారు లేకపోతే సెక్యూరిటీ దగ్గర పోదాం రా నేను తింటలేదన్నా సరే ఇటు రారా ఇక్కడికి రా. ఇటు కూర్చున్నా. చూసుకో చూలే మళ్ళీ తినరా అంటే అరే అది మన ఎందుకు ఇచ్చారు మళ్ళీ ఇవి అరే అన్నా ఒక బొక్కి దాంతో కొడతాన్ని లీడ లేవంట అందరు అయిపోయింది నాకంటే ఏరా ఇది తెలుసా ఇందాక సమోసాలు కూర్చుంది చాలా స్టార్టింగ్ లో పొద్దున్న అన్నవాను చిన్న సమోసాలు కాదు మళ్ళీ పోయి ఏంది నువ్వు ఒక రౌండ్కే వేసుకుంటాను ఇప్పుడు సమోసాలు తిన్నాను వచ్చినప్పుడు అంటే ముందే చెప్తావు ఆడనే తింటుండే ఏమవుతుందనా పెరిగేసుకో గట్టి పేరు చెప్తా
అయ్యరా రే పండు. తెచ్చింది మీకన్నా మేమేం తింటాం. మాకు కాదు, కళ్ళు మూసుకొని తింటున్నాం. తినేటప్పుడు డిస్టర్బ్ చేసుకున్నాను. అట్లా పుచ్చుకుంటున్నావు. సోను తిను, నువ్వు గున్గకు మాట్లాడుతుంది. థ్యాంక్స్ అన్న, లీలి అని చెప్పిన అన్న. సో గాయస్ కారం ఆడైతే డేంజర్ వేసేసిండు. పీసులు అయితే మంచిగా ఉన్నాయి. పాపం చికెన్ ఎంత కొట్టుకుందేమో, సారీ కోడి చికెన్ అంత గిల్లుంది. ఇప్పుడే అన్నాడు అన్న, చికెన్ ఎంత గట్టి కొట్టుకుంటే అంత చికెన్ పీసెస్ మంచిగా వెళ్తాయంట. సో ఇప్పుడు ఆపడానికి కారణం ఏంటంటే 10 నిమిషాలు బ్రేక్ అంట. బ్రేక్ తీసుకోవా? నేను తీసుకోను, నేను తింటాను. నువ్వు తీసుకున్నావు ఇప్పుడు. అరే ఉరికితే అటు అయిపోతా. ఒక 10 రౌండ్లు అటు ఇటు వాకింగ్ అటు అయిపోతా ఉరికితే. ఇది అయిపోయినాక ఏం చేస్తా తెలుసా? ఇంటి దాకా పోసేస్తానా, నువ్వు ఆపు. ఎందుకు? ఉట్టి అని లండన్ పోయి వస్తాను. అరే లండన్ లండన్ లండన్. సో వచ్చేటోళ్ళు వచ్చారు లండన్. దుమ్ము దుమ్ము అంటుతుందా? నువ్వు తినరా అంటే దుమ్ము అంటుకుందా? లండన్ గిండన్ అంటే నువ్వు ఇంద్రా అంటే నీకు పోయేది లేదా? పోయే టైంలో పోయేసి వచ్చినాము ఆల్రెడీ. మీరు తినరు ఇక, తినే టైంలో లండన్ గిండన్ ఎందుకు? నీలిరా యాడ్ చేసారు ప్రమాదాలు ఉండొచ్చు. ప్రభాస్ అని చెప్పిన మళ్ళీపోయి వస్తుండ్రా రారా అంటే, ఆయనతో పెట్టుకున్నాక ఎందుకు మాట్లాడుతున్నా అన్నాడు. అన్న కాంప్రమైజ్ అయిపోయాడు. సో గాయస్ గుర్తుపెట్టుకోరి, ఏంద్రా చూడు మళ్ళీ ఏది తింటావురా? ఏ పర్లేదు, ఫ్యామిలీ తినాలా. సాఫ్గా పోతుంది. నేను వేస్తాను సరే అన్నకు, నేను వేస్తా. ఎందుకంటే అరే లడ్డు తిప్పింది అది. ఇటీ ఎడేయాలా? బౌండరీలలో ఆడి. అరే బౌండరీ మళ్ళీ బౌండరీ మేను అన్న మేము బౌండరీ మళ్ళీ అటు మళ్ళీ అటు బౌండరీ కడిగి పోతుంది. అలానా? పెరుగు కలుపుకుండు, కానీ అలా పెరుగున్నట్టే లేదు. పెరుగు వేసుకో, గట్టి గట్టి వద్దు. అంటే పెరుగు కాదు. మళ్ళీ పోయి నువ్వు ఆ రోజు ఎందుకు అట్లా సీరియస్ అయినావు? ఇట్లానే సీరియస్ కావాల్సి వచ్చింది. వీళ్ళని చూడ వీళ్ళు అప్పుడు వేసిరు, కానీ ఏం చేస్తాం. చూసినావా నువ్వు ఎంత సీరియస్ అయినా మేము పిలిచి బిర్యానీ పెడుతున్నాం. అనుకున్నా అనుకున్నా ఏ మళ్ళా ఎందుకు వేసుకున్నాను? ఏమంటారు నన్ను పెడుతున్నాను. ఫోన్ చేయి బిర్యానీ పెడుతున్నారు మీ అన్న వాళ్ళని చెప్పు. ఫోన్ చేద్దాం. అమ్మ ఇది కారం కారం ఉంది, తినబుద్ధి అవుతుంది, తినబుద్ధి అవుతలే. తిను పర్లేదు, ఏం కాదు. అన్నా ఇప్పుడే తిన్నా కదా నేను, ఇప్పుడే తిన్నా కదా. ఈ బేసన్లే కాస్తా యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తాయి కదా. ఓరైనా తిననీకి వస్తుంది కదా అన్న. అయిపోయింది అయిపోయింది. వాట్ ఈస్ దిస్? మళ్ళీ పోయి నీకు సపోర్ట్ తీసుకున్నా నేను. అంతేనా? కదా మీద అమ్మాయి అంతా మళ్ళా నీతో కాకపోతే చేసే వాకింగ్ లేచి వాకింగ్ అనేది చెయ్యి. వాకింగ్ చేసి వాళ్ళ కూర్చోరా. ఒక ఫ్యామిలీ ప్యాక్ లో కదా నీకు అడుగుతున్నా. సరే ఇప్పుడు ఒక్కొక్కటి లెక్క పెట్టుకొని తిను. ఇప్పుడు నీకు ఇచ్చినాం 200 కిలో ఉంటాయి, కిలో ఉంటాయి. నేను వెయిట్ అన్న బిర్యానీ వెయిట్ అడగలే అన్న, నంబర్స్ అడిగిన. క్వాంటిటీ పెళ్లి చేసుకుని ఇవన్నీ తెలుసా? ఇంకో బియ్యం పెడతారు ఆడ చెమ్ముకి, ఇట్లా బియ్యం పెడతారు. ఖాళీ పెడతారు కదా, అప్పుడే అవుతుంది. ఎక్కువ తిను చెల్లెలి. దారా అంజి ఒక బుక్క పెడతా. చాలంట అదో ఫుల్ అయిపోయింది కడుపు. తింటావా ఇంకా బేసన్ మొత్తం బేసన్లో తింటావా ఇంకా తింటావా ఆడు తింటాడు ఆడు తింటాడు తింటావా? ఆడు తింటాడు. నేను తింటానా, కాకపోతే నాకు 10 నిమిషాలు టైం కావాలా. నో ప్రాబ్లం. ఏడే ఇంటికి పోయేసి గైస్
వీడియోలు అందరు చాలా మంది చూస్తుర్రు. ఇన్స్టాగ్రామ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటా 10.8K సబ్స్క్రైబ్ ఫాలోవర్స్ ఉన్నారు. కొంచెం మా యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తుర్రు, లైక్ చేయట్లేదు, కమెంట్స్ చేయండి, మంచి కమెంట్స్ చేయండి. ఇక మీ ఇష్టం, బ్యాడ్ కమెంట్స్ ఎవరైనా మేము ఏమైనా తప్పు చేస్తే తిట్టర్రి. ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, చేస్తాం బరాబర్. ఇంకా ఏమేమి చేయాలో కంటెంట్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇలా మీద ప్రాంక్ చేయి, ఈ ప్రాంక్ ఆ ప్రాంక్ అని చెప్పండి, చేస్తాం బరాబర్. నా మీద ఫస్ట్ నా మీద చెప్పండి, నో ప్రాబ్లం. ఫుల్ టైట్ అయిపోయింది కానీ ఫిర్ బి పండుగ పానాలు తెచ్చిండు, నా కడుపు లూజ్ చేసి పెట్టుకుంటా. నేను 3 సార్లు వేసుకున్నా, నువ్వు 2 సార్లు వేసుకున్నావు. సేమ్ ఉన్నాయి, ఈక్వల్ ఉన్నాయి. లెవెల్ చేస్తుందా చిన్న హోటల్లో పని చేస్తాను ఈరోజు. పెట్టుకుందాం గట్టి పెరుగు తెప్ప. గట్టి పేరు లేదంటే అందుకే లూజ్ పేరు తెచ్చి. ఇప్పుడు దీన్ని లూజ్ తిన్నాం అనుకో, లూజ్ వస్తుంది. ఏమైనా గాలి వానలో గాలి నీటిలో పడవ పడవ ప్రయాణం అంటే పోయిందిరా. అది గాలి మీద పాట పాడంటే పాడుతున్నాను. మల్లిబాయికి ఫేవరెట్ మూవీ ఏందని అడిగితే వర్షం అంట. వర్షంలో ఒక పాట పాడు మళ్ళీ. ఈ వర్షం సాక్షిగా. నువ్వు నిన్ను కాదు, ఆయన చెప్తున్నా పాడమని. ఆయన ఇష్టం. ఈ వర్షం సాక్షిగా అన్న నేను చెప్పిన చీటింగ్. ఈ వర్షం సాక్షిగా తెలపని బంధం నెక్స్ట్ పాట. మెల్లగా మెల్లగా కరగని రెండు మనసులదు. నెక్స్ట్ రిమిక్స్ అంటే బిల్లా. మై నేమ్ ఇస్ బిల్లా బి ఫర్ బిల్లా. నెక్స్ట్ మళ్ళా రిమిక్స్ అనా? అరే 5 గంటలు వచ్చే పాటలు కూడా మర్చిపోతానే. మళ్ళీ రీమిక్స్ అట్లనే ఉంటాయి కదా, ఇట్లా స్టార్ట్ కాగానే ఇంకో పాట వస్తుంది. కానీ గ్యాప్ తీసుకుంటుండు. నువ్వు ఆగు, 2-3 పాటలు చెప్పు ఫస్ట్ అయినా. అదొకటి, ఇంకా 2 పాటలు గుర్తు చేసుకో. బ్యాక్ టు బ్యాక్ 3 పాటలు పాడే. ఇంకా 2 ఫస్ట్ గుండు. దాని తర్వాత నెక్స్ట్ డార్లింగ్ సినిమాలకి పాట గుర్తు. నీవే వద్దు, ఏమైనా ఆమె లేదా మళ్ళీ నీవే ఆమె తీసుకొచ్చి వీడియో చూసినాక చెప్తాది. చికెన్ మిర్చి ఇలాంటి కూర. 3 పాటలు పాడేసి ఫస్ట్ ఏది అనుకున్నాం మనం? గుండు సూది గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది మండిందయ్యా గుండు. నెక్స్ట్ మిస్టర్ పర్ఫెక్ట్. అల్లు అర్జున్ డార్లింగ్ అనుకున్నాం కదా. తిన్నా డార్లింగ్, కన్ఫ్యూజ్ చేస్తున్నా. డార్లింగ్ వచ్చిన డార్లింగ్ అన్న మీరు గుర్తు చేస్తారు. సడన్ లా వాడాలంటే జర లిరిక్స్ పెట్టుకొని వాడతా ఇట్లా. సరే ఫోన్ ఇది అన్నకి ఇట్లా పెట్టుకో. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలిగించావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అండకు అండై నిలిచావు. అయ్యి అంటే ఆనందం అంటే మా మర్యాద పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. సోనుబాయికి లవ్ సాంగ్స్ మంచిగా ఉంటాయి అన్న. లవ్ సాంగ్స్ పాడతాడు మంచిగా. పాడినా లవ్ 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 లవ్. కొత్త పాట రాస్తుంది. నాకు నిద్ర వస్తుంది అనేది అయిపోయిందా? నడువులు స్టామినా మళ్ళీ పోతుంది. లో అది వెళ్ళిపోయి వచ్చింది అన్నిట్లా. వెళ్ళిపోయి కూడా వచ్చింది. ఇక్కడ గార్లిక్ మంచి తినాలి, వదిలేదు. వెళ్ళిపోయానా అన్నా? ఇప్పుడు ఫోన్లో చూసిన నేను
బిల్డింగ్కి వెళ్ళి దుంకేస్తే జల్లు అరుగుతా అంట. అరుగుతుంది, పానం కూడా పోతుంది. మళ్ళీ తినదు ఇక మనం. జీవితంలో తినం. సో గైస్ ఇట్లాంటి ప్రయోగాలు. సాల్ బాయ్. మళ్ళీ పోయి ఇగో ఈ డైలాగ్ ఉంటుంది చూడు ఛత్రపతిలో, వాడిపోతే వీడిపోతే నేను పుట్టకేసినాం అని అంటాడు. కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బతికా. ఇప్పుడే నా బిర్యానీ ఇప్పుడు మండాయ్. అదే రాదా చూసి కొంచెం ఇందాక ఇప్పుడే తిన్నావు నా బిర్యానీ, మళ్ళీ అప్పుడే ఎంత మండినే అంటున్నావు. మీకు కూడా బిర్యానీ కావాలంటే మీ దోస్తులతోనో మీ చెల్లెలతోనో లొల్లి పెట్టుకోరు, బిర్యానీ వస్తుంది. ఈ అమ్మ ఏం యాద్ చేస్తుండ్రా అయ్యను రారాబే ప్రభాస్. ఎక్కువ తన్నులు నువ్వే తిన్నావు ఆయన చేతిలో, బిర్యానీ కూడా నువ్వే తినాలనుకుంటుండు. ఆ రోజు వచ్చుడు గల పట్టుకునేసిండు, అన్ని కొట్టేసిండు. కానీ ఏ మాట ఆ మాట అన్న, ఎన్ని రోజుల నుంచో కొడదాం అనుకుంటున్నా నా ప్రభాస్ అని. నా దోశని కొట్టలేకపోతున్నా. ఒకసారి కొట్టేసి నువ్వు కొట్టినావు కదా, నేను ఖుషి అయిపోయినా. చాలా ఎందుకు సార్ రే డైరీ మిల్క్ కాదు, డైరీ మిల్క్ వచ్చిన వద్దు. డైరీ మిల్క్ అన్నాం రా మేము లాలీపాప్ వద్దు మాకు. వద్దురా ఇప్పుడు ఉరికినాను అనుకో, ఉన్నది కూడా తినేస్తా. ఎందుకు వద్దు, టైట్ అయిపోయింది. తినేస్తావు తిను మళ్ళా. అందుకే ఊరుకుంటున్నాం. ఇప్పుడు విన్నర్ వచ్చి మొత్తం మళ్ళీ కాలు తిమ్మిరెక్కినట్టు ఇంకా అవుతుందా బటన్ లూజ్ అది చూడు ఎంత లూజ్ ఉంది, ఫైన్ షర్ట్ చూడు ఎంత లూజ్ ఉంది. గైస్ వీడియో ఎడికి ఎండ్ చేద్దాం. అయిపోయింది గాయస్, నేనే గెలిచి ఆడ చూడు చూపిరా, ఈడ ఎంత ఉంది ఆడ ఎంత ఉంది. అదే కాదు గాయస్, ఈ బేసన్ నాది ఇప్పుడు చూపిస్తుంది, అదేమో మళ్ళీ పోయింది. నేను ఇట్లా లేచిన ఇట్లా ఇంకా తిరగబోలు బేసన్ చేంజ్ చేసిరు. సరే రైట్, మరి ఇంత ఉండదనా? పోతే పోనీ చాక్లెట్ కోసం ఇంత దుష్మనా? సరే నెక్స్ట్ వీడియో రేపటి దినం వేరేలోకి తినిపిస్తా, దాంతో పాటు అన్న కూడా తినిపిస్తా.